ఇదేందయ్యా ఇది అంతా ఉల్టా పల్టా ఉన్నది. 12 తర్వాత 1, 2 ఉంటాయి. కానీ 12 తర్వాత 11, 10 నెంబర్లున్నాయి. గడియారం ముళ్ళు ఏనన్నా ఎడమ నుంచి కుడికి తిరుగుతుంది గాని ఈ గడియారం కథ అలాగున్నదోళ్ళు. అంతా తికమక మక తిక్కున్నది. మానవ మాతృలకు టైం చెప్పుడు జర్రంత కష్టతరమైన పనే. ఆదిలాబాద్ దిక్కు బొక్కలగూడ కాడున్న కుర్చీదన్నోళ్ళ కంప్యూటర్ దుకాన్లా కానొచ్చింది ఈ ఉల్టా పల్టా గడియారం. మస్తు ఇచ్చంత్రంగున్నది. ఏడగొనవే అన్న దీన్ని? जब मैंने ये वॉल क्लॉक भी परचेज़ किया, ये सारी चीज़ें मैं हैदराबाद से परचेज़ किया। वो टाइम पर तो मैंने नॉर्मल वॉच है बोलकर लेकर आया। जब मैं ऑफिस में लगाया तो कस्टमर से स्टूडेंट से मालूम हुआ कि वॉच एंटी क्लॉकवाइज है। अनएक्सपेक्टेडली ये वॉच एंटी क्लॉकवाइज आ गई। ये लेना बोलकर नहीं लिए और पता नहीं कैसा मैन्युफैक्चर है, लेकिन मेरे पास आ गई। 33 ईयर्स से ये कंटिन्यू विदाउट एनी प्रॉब्लम चल रही है। अभी तक इसमें कोई रिपेयर नहीं आया और टाइम में भी कोई प्रॉब्लम नहीं आया। जब से अभी तक नॉर्मल चल रही है और ये एंटीक और यूनिक रहने से इसको मैं भी एहतियात से रख रहा हूँ। 2 जगह मैंने शिफ्ट किया मेरा शॉप, तो साथ में ये भी लेकर के गया मैं। ये एक मेरे शॉप का अट्रैक्शन भी है। जब भी कोई कस्टमर आता वो बैठ कर के जब डिस्कस करता, उसकी नज़र जब वॉच पर पड़ती तो वो थोड़ी देर के लिए टाइम देखने में कंफ्यूज हो जाता हूँ। ये वॉच चल रही। ఇన్న రానోళ్ళ పట్నంలా 33 ఏండ్ల కింద ఇది ఉల్టా తిరుగుతుందని తెలియకుండానే కొన్నాడట. దుకాన్ల పెట్టినాక చూసి పారాశానైందట. ఇదేందిరో గిట్ల తిరుగుతున్నదని. తికమక వాచితోని టైం కలిసొస్తుంది కావచ్చని అట్లనే ఇడిచిపెట్టిండట. వచ్చిన గిరాకంతా ఉల్టా వాచి గురించే మాట్లాడుకుంటున్నారట. దోస్తులకు చెప్పుకుంటా పారాశానైతున్నారట. కొందరు గడియారాన్ని చూసేటందుకే దుకాణానికి వస్తున్నారట. ఇక ఫ్రీ పబ్లిసిటీ వస్తున్నదని దుకాణాన్ని ఏడికి మారిస్తే ఆడికి ఎంబడి తీసుకోతున్నాడట వాచిని. ఉల్టా వాచి మంచిగున్నది. అమెరికాకెంచి ఇసొంటిదే ఇంకో చేతి గడియారాన్ని కూడా తెప్పించుకున్నాడట. పబ్లిసిటీ కోసం పెద్ద పెద్ద సినిమాలను, ఊరి నిండా పెద్ద పెద్ద ఫ్లెక్సీలను పెట్టించి పైసలు ఓడగొట్టుకుంటారు గాని గీ అన్నోళ్ళ దుకాణానికి మాత్రం గడియారం ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ తెచ్చింది. వార్తలకెక్కించి దునియా నజర్ల పడేటట్టు చేసింది పోన్రి. కొత్తది వింత పాతది రోత అన్నట్టు కొత్తగా ఏదన్నా కనబడితే ఇసి పెడతారా చెప్పండి. నొసల రథ మంచిగుంటే కాలం కలిసొస్తుంది అంటారు గాని ఈ అన్నకు వాచ్ చేయంగా కాలం కలిసొచ్చింది. దుకాణానికి ఫ్రీగా పబ్లిసిటీ దొరికింది. కానీ గమ్మత్తున్నది కదా నొల్లా వాచ్.